నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వారి వద్ద మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన స్థానిక తాజా మాజీ సర్పంచ్ సాయిరెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉపాధి హామీ కూలీలు ఎదురు తిరిగి నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతోంది. ప్రజల అభివృద్ధి గురించి ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కూలీలకు తెలియపరచగా వారు ఎదురు తిరిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఏం చేశారని, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారని కూలీలు వారిని నిలదీసి ఎదురు తిరిగారు. వాటితో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వెనుతిరిగారు. ఈ తాత మొన్న పక్షవాతం ఇప్పుడు పక్షవాతం అయిన ఉన్నాడు. ఆయనకి ఏం చెప్పారు? అరే నువ్వు మాకు ఓటే తెల్లరిస్తాం బిడ్డ అన్నాడు. మరి మరి ఎటువంటి ఇది 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 ఆలోచించాలి. మన ఊర్లో ఎక్కువ ఓట్లేదు. ఏమైంది? ఏ బాబు ఉన్నాడు కాక నీకు వచ్చి ఏం చెప్పారు? నీకేం చెప్పారు? చెప్తున్నాడు కాదంతే. నీకు రాదురా, నీకు పిక్చర్ రాదు, నీకు రాదు, మన గుడి రాదు, ఇంకొకటి రాదు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తారు? సీఎం నిలబడి ఏపీలో నీకు పచ్చడి చెప్పిన పచ్చడి కాయిదాలు ఇచ్చిన నీకు ఇచ్చినా ప్రభుత్వం నువ్వు పని చేయాలి. వేరే మాటలు ఊర్లోని మాటలు నువ్వు పని చేయాలి. సార్కి చేసినాం 10 సార్లు కాదు, నాకు 20 వార్డు మెంబర్ ఉండి ఇంట్లోకి పైసలు ఇచ్చినట్టు 20,000 ఇచ్చినామంటారు. వార్డు మెంబర్ కు ఒక పేరు కూడా లేదు గ్రామ పంచాయతీలో. వార్డు మెంబర్ ఉండి ఏం చేసిండు చెప్పు? ఒక పేరు కూడా లేదు అని చెప్తున్నా. 5 సంవత్సరాలలో ఒక పేరు కూడా వార్డు మెంబర్ అని పేరు కూడా లేదు. అధికారం